అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. ఇది మనకి గుజరాత్లో మే నెలలో రెండో లోడ్. ఇది మనకు ఆల్రెడీ ఒక లోడ్ రావడం జరిగింది. అందులో మనకు కొన్ని సేల్ అయినాయి, ఇంకొకటి 2 ఉన్నాయి. ఇది మనకు వచ్చేసి రేపు ఉదయం, అంటే రేపు గురువారం 21వ తారీఖు ఉదయం మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్ హైదరాబాద్లో అందుబాటులో ఉంటుంది. చాలామంది కాల్స్ చేస్తున్నారు, అన్న లోడ్ ఎప్పుడు వస్తుందని. వీడియోలు చాలా లెంత్ అయినాయి అని చెప్పేసి ఫార్వర్డ్లో పెట్టాను. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాయి, మీకు కనబడుతున్నాయి. ఎందుకంటే అన్ని గేదెలు చూడాలి, చూపించాలంటే చాలా లెంత్ అవుతుంది. మన పాడి రైతులు ఎట్లా అయిపోయినారంటే వీడియో ఓపెన్ చేస్తున్నారు కానీ మొత్తం చూడట్లేదు. ఆ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసి 1-2 గేదెల గురించి అడుగుతున్నారు. కాబట్టి నేను కూడా అలాగే మీకు షార్ట్లో చూద్దామని ఇలా వీడియో చేశాను. గేదెలన్నీ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి. అందులో మనకు వచ్చేసి 4 డెలివరీ అయినాయి రీసెంట్గానే, ఇంకొక 5 డెలివరీకి రెడీగా ఉన్నాయి. కాబట్టి 9 గేదెలు కూడా మనకి చాలా మంచి క్వాలిటీ గేదెలు ఈసారి రాబోతున్నాయి. చాలామంది వచ్చి వెళ్ళారు, వాళ్ళు అడిగారు వీడియో పెట్టమని చెప్పేసి, నేను అందుకే ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంచి క్వాలిటీ చూడవచ్చు. మీకు అన్ని 10 నుంచి 12 లీటర్లు, 1-2 గేదెలు 13-14 ఇచ్చేటివి ఉన్నాయి. ఈసారి కూడా మనం క్వాలిటీకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, ప్రతిసారి తెలుసు. మొన్న వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ చెప్పాం, గేదెలు వచ్చిన 2-3 రోజుల్లోనే తీసుకున్నారు రైతులు. కొంచెం ఎండాకాలం కాబట్టి దూడలు తీసుకోవడం కానివ్వండి, పాలకు రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అది మనకు తెలుసు. ఎందుకంటే ఎండలు చాలా దాటాయి. ఈసారి 43-44 డిగ్రీలు ఉన్నది ఎండ. ఉదయం పూట ఇబ్బంది పెట్టట్లేదు, సాయంత్రం మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. తీసుకున్న రైతులకు కూడా ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అవి సెట్ అయిపోతాయి. సెట్ కాకపోతే మనం ఆలోచిద్దాం, మెడికల్గా ఏమైనా చేసుకోవచ్చు. కాబట్టి తీసుకున్న రైతులు కూడా మన వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు అనేది మనం ఎప్పటికప్పుడు వాళ్ళ కాల్స్ లిఫ్ట్ చేస్తూ మనం సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే మనకి ఇంకా జూన్ రాబోతుంది కాబట్టి మెల్లమెల్లగా ఈ ఎండాకాలం వెళ్ళి వర్షాకాలంలో అడుగు పెట్టబోతాం. అప్పుడు కూడా గేదెలు కూడా మంచి క్వాలిటీ గేదెలు, మీకు అనువైన గేదెలు తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కానీ చాలామంది రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంతమంది చేసి మిగతా వాళ్ళకి కండేటట్టు చేస్తారని ప్రతిసారి అడుగుతున్నాను. ఇలా చూస్తే మంచి గేదెలు మనకు కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే.